ఇవాళ మనం ఒక సినిమా ట్రైలర్ అనడం కంటే ఒక మనిషి ప్రయాణం గురించి, ఒక రూటెడ్ ఎమోషన్ గురించి మాట్లాడుకుందాం. ఎక్కడో పిఠాపురం పక్కన కొత్తపల్లి లాంటి ఒక చిన్న ఊరిలో ఒక పేద కుటుంబంలో పుట్టి తాపీ పని చేసుకుంటూ తన కళ్ళ ముందు తిరిగిన పెద్ది అనే కుర్రాన్ని, వాడు ఆడే క్రికెట్ వాలీబాల్ ఆటల్ని, వాడిలోని కసిని మైండ్లో దాచిపెట్టి ఆ పాయింట్ని ఇన్స్పైర్ అయ్యి బుచ్చిబాబు ఒక మట్టి కథని వెండితెర మీదకి తెచ్చాడంటే అది మామూలు విషయం కాదు. ఒక ఇండియా రేంజ్లో ఎలాంటి తుఫాన్ సృష్టించబోతున్నాడో మన కళ్ళ ముందే కనిపిస్తుంది. బుచ్చిబాబు టాలెంట్ విషయానికి వస్తే ఈ ట్రైలర్ని జాగ్రత్తగా గమనిస్తే స్టార్టింగ్ వృద్ధి సినిమాస్ ప్రొడక్షన్ లోగో పడినప్పటి నుండి ట్రైలర్ ఎండ్ అయ్యే వరకు ఏకంగా 13 సార్లు ఆ టెక్నీషియన్స్ పేర్లు వచ్చిన ప్రతిసారి బ్యాక్గ్రౌండ్లో ఒక విజువల్ రిప్రజెంటేషన్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఆ క్రికెట్ బ్యాట్, ఆ కుస్తీ కదా క్రాస్ అవ్వడం, ఆ రన్నింగ్ ట్రాక్ సర్కిల్ని చూపించడం వెనుక బుచ్చిబాబు గారి ప్యూర్ విజువల్ స్టోరీ టెల్లింగ్ ఉంది. హీరో ఒక క్రాస్ ఓవర్ అథ్లెట్ అని, తన జీవితంలో ఆ లైఫ్ సర్కిల్ని సాధించి ఎలా పరిపూర్ణం చేసుకున్నాడు అనేది ఆ 13 కార్డ్స్ వెనుక డైరెక్టర్ గారు సబ్ కాన్షియస్గా మన మైండ్లోకి ఎక్కించేశారు. ఇలాంటి ఒక ప్యూర్ రూటెడ్ కథని తన కళ్ళ ముందున్న రియల్ ఎమోషన్ని వెండితెర మీదకు తెచ్చినందుకు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టించబోతుందో తెలుసా? రాసి పెట్టుకోండి. ఈ సినిమాకు పెట్టిన 355 కోట్ల బడ్జెట్కి 1000 కోట్లు యాడ్ అవ్వడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇంకోసారి నేషనల్ అవార్డ్ కొట్టడం ఖాయం. బుచ్చిబాబు గారు కేవలం ఒక స్టోరీ రైటరో, ఒక సక్సెస్ఫుల్ డైరెక్టరో కాదు, అంతకంటే మించి ఎంతో అనుకోగలిగిన ఒక అద్భుతమైన ప్రతిభ. బుచ్చిబాబు గారు తండ్రి గారు ఆయన చాలా క్రమశిక్షణతో, విలువలతో పెంచారు. తాతగారు పేరు పెట్టుకున్న బుచ్చిబాబు గారు ఇవాళ ఇండస్ట్రీలో ఇంత పెద్ద రేంజ్కి ఎదిగిన అనుకువని ఆ వినయాన్ని ఇప్పటికీ అలాగే కాపాడుకుంటూ వస్తున్నారు. తండ్రి పెంచిన పెంపకానికి గర్వపడేలా అత్యంత గొప్ప పేరు తెచ్చిపెట్టిన అద్భుతమైన కొడుకు, అంతకంటే గొప్ప మనిషి. సినిమాలు ఎవరైనా తీస్తారు, కానీ ఆ మట్టిని, ఆ మనుషులను గుండెల్లో దాచుకుని ఇంత నమ్మకంగా తీసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. బుచ్చిబాబు గారు ఆ కేటగిరీ. మరి ట్రైలర్లో వృద్ధి సినిమాస్ లోగో నుండి ఎండ్ కార్డ్ వరకు ఆ 13 సార్లు వచ్చిన హిడెన్ విజువల్ కథని మీలో ఎంతమంది గమనించారు? ఈ రియల్ లైఫ్ ఎమోషన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి.